హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి పెసరపప్పుతో అయితే ఈ విధంగా పప్పు అయితే ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ముందుగా నేను ఒక అరకప్పు దాకా పెసర్లు తీసుకుంటున్నాను. ఇవి గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి వేసుకొని సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వల్ల ఆ పప్పు అనేది చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇవి ఒక కుక్కర్లోకి అయితే వేసుకుందాము. ఇవి వేసుకొని కడిగేసుకొని నీళ్లు కొంచెం వేసుకొని ముందు 4-5 విజిల్స్ వచ్చేలాగా ఉడికిచ్చేసుకోవాలి. ఈ విధంగా ఉడికిచ్చేసుకున్నామంటే మనకి పెసరపప్పు కొంచెం టైం పడుతుంది, ఎక్కువగా టైం పడుతుంది ఉడకాలంటే. అందుకని ముందుగా ఒక 5 విజిల్స్ వచ్చేలాగా ఉడికిచ్చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమాటాలు వేసుకుందాము, బాగా పండినవి వేసుకోవాలి. ఒక 6-7 చిన్నులపాయ రబ్బలు, ఒక అరించ అల్లం వేసుకుందాము. ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవి మిక్సీ పట్టేసి ఒక అర స్పూన్ దాకా వేసుకోవాలి. చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని నీళ్ళతో సహా ఇందులోకి వేసుకొని మళ్ళీ 4-5 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిచ్చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికేసరికి గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 అర స్పూను మిరియాలు వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మిక్సీలో కానీ రోటిలో కానీ వేసుకొని పొడి చేసుకోవాలి. ఇలాగ ఈ పొడి వేసుకుంటే ఆ పప్పులోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా దంచేసుకొని పొడి అయితే చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము. అంతలోకి మనకి పప్పు కూడా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది మెదుపుకోవాలి. మరీ మెత్తగా మెదుపుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం బరకగా మెదుపుకోవాలి. కానీ మెత్తగా ఉడికిచ్చేసుకోవాలి పప్పు, లేదా కొంచెం బరకగా ఉంటుంది. బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాతే కొంచెం మెదుపుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి, ఎక్కువగా కదండి, కొంచెం నీళ్లు వేసుకొని ఇది లైట్గా మెదుపుకోవాలి. ఈ విధంగా నీళ్లు కూడా చూసుకొని వేసుకోవాలి, మరీ పల్చగా కాకుండా ఈ విధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 4 ఎండుమిర్చి తుంచుకొని వేసుకున్నాము. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేయించుకోవాలి. మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా బాగా వేయించుకోవాలి. ఇది పప్పు అనేది ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మనం దంచుకున్నాము కదా ధనియాల పొడి, ఇవంతా ఇందులోకి వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత వెంటనే కలిపేసుకొని ఇందులోకి మనం మెతుకున్న పప్పు అయితే వేసుకున్నాము. ఇలాగ వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు అయితే చెక్ చేసుకోవాలి, సరిపోయిందో లేదో. నేనైతే సరిపోలేదని మళ్ళీ కొంచెం వేసాను. ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలి. ఇదంతా కలిపేసుకొని ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, లైట్గా కొంచెం ఉడికితే సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకొని లాస్ట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని, నా దగ్గర అయితే లేదు. ఇప్పుడు ఈ విధంగా ఉడికేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే చక్కగా పెసరపప్పుతో పప్పు అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.